వేములవాడ పురపాలక సంఘంలో శుక్రవారం జరిగిన సాధారణ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై పలువురు కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో కౌన్సిలర్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ వేములవాడ పురపాలక సంఘంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ముందుగా అనుమతులు ఇచ్చే అనంతరం అభ్యంతరాలు కోరడం సరైన విధానం కాదన్నారు. అలాగే పట్టణంలో మరణ ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిరక్షరాస్యులకు సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 11వ వార్డ్ కౌన్సిలర్ వెంగళ అనిత మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై రాష్ట్ర విజిలెన్స్తో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇలా జరగడం వల్ల మేము సిడిఎంఏ మరియు విజిలెన్స్ అధికారులకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 11వ వార్డులో కుక్కల యొక్క బెడద చాలా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకి రావాలంటే వాళ్ళు ఇబ్బంది మరియు చిన్నపిల్లలు ఆడుకోవాలన్నా బయటకి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు సమావేశంలో ఈ 2 విషయాల గురించి చర్చించడం జరిగింది. వేములవాడ మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. మరి దానిలో భాగంగా పలు విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం పడుతున్న నేపథ్యంలో మరి ఫాగింగ్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు ఎప్పటికప్పుడు సత్వరంగా స్పందించి క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వేములవాడ మున్సిపల్లో అంటే మూలవాగు పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికలో అంటే ఏమైనా దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు అందులో ఒక డెత్ సర్టిఫికెట్ అంటే ఇప్పుడు మనము ఒక దానికి సంబంధించిన సెక్షన్లో మాన్యువల్గా ఇస్తున్నారు. కానీ అది వాళ్ళకు ఒక చదువుకున్న వాళ్ళైతే తొందరనే చేసుకోవడం జరుగుతుంది. ఏంటి సర్టిఫికెట్ తర్వాత తీసుకోవడానికి అంటే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు తర్వాత సంవత్సరం దాటితే అది ఇవ్వరాకపోతే తర్వాత వాళ్ళు తీసుకోవాలనే సందర్భంలో ఆర్డీఓ దగ్గరికి పోతే అది పెద్ద ఇష్యూ. దాని ప్రాసెస్ చాలా పెద్దగా పెరిగిపోతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే మన సెక్షన్లో మన విభాగంలో జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్స్ కావచ్చు ఉన్నారు. దానికోసం ఒక అధికారిని నియమించి ఒక బూరెలైన యాప్ ఉంది. అది ఇదే మన మున్సిపల్ చట్టంలోనే ఉంది. ఏమని ఈ ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు ఆన్లైన్ చేస్తే తొందరగా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది మేము గతంలో కూడా దీన్ని నిర్వహించినాము. కానీ కొంత తప్పిదం వల్ల వారు అప్పుడున్న కమిషనర్ కూడా చెప్పినాము, కొంతవరకు జరిగింది. మళ్ళీ మా పాలకవర్గం అయిపోయింది కాబట్టి అప్పుడు స్టాఫ్ మనకు లేకపోవడం కాబట్టి మరి చేయలేకపోయినా. ఇప్పుడు మనకు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు. మరి ఎవరినైనా కొన్ని తీసుకొని దీన్ని సత్వరమే అంటే వారికి తొందరగా వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మేము కలెక్టర్ కావచ్చు, సీడీఎంఏ కావచ్చు, ఎందుకంటే చట్టంలో ఉన్నదాన్ని కూడా మీరు అమలు పరచాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే జైత్యాల బస్టాండ్లో ఒక బస్టాండ్ నిర్మాణం కోసం మనము ఒక గెజిట్లు అప్పటి ఉన్న ప్రభుత్వం ఒక గెజిట్లో ఏమని 20 ఎకరాల గెజిట్ ఇచ్చింది. 20 ఎకరాల స్థలంలో అందులో 853 అనే సర్వే నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 6 అని 7 అనే ఫ్లాట్ నెంబర్లో పర్మిషన్ ఇచ్చిర్రు. పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిర్రు అని అంటే అది గెజిట్లో ఉన్నదానికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిరని మేము అడిగితే అది ఆర్డీఓలకు పంపించిన తర్వాత మేము చూస్తాము, ఒకవేళ క్యాన్సిల్ చేస్తాము ఉంటాము అంటే వాళ్ళు వచ్చినప్పుడు దానికి ఒక యాప్ ఉందని అంటారు. అంటే ఆ యాప్ మీకు తెలియకుండానే వాళ్ళకి ఇచ్చేసిదా? అంటే ఈ అధికారులకు అసలు తెలుస్తుందా తెలియదా? ఈ కమిషనర్ గారు కూడా ఒక ప్రొబేషన్ పీరియడ్ వాళ్ళ గ్రూప్ 1 నుంచి వచ్చిర్రు. వాళ్ళు కూడా ఇలాంటి వాటిని చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ప్రతి మీటింగ్లో ప్రతి అంశం పైన మాట్లాడుతున్నాము, ఇస్తాము, మీకు సమాధానం చెప్తాము, మేము లెటర్ పూర్వకంగా ఇస్తామని అంటారు. మరి దాన్ని దాటేస్తారు. అంటే మేము చూస్తున్నాం ఇంకా అంటే పాలకవర్గం వచ్చి 5 నెలలు అవుతుంది. అంటే 5 మీటింగ్లు జరిగినాయి. ఏ మీటింగ్లో కూడా ఇప్పటివరకు సమాధానం లేదు. అది చూస్తాము చేస్తాం అనేది తప్ప లెటర్ పూర్వకంగా ఇచ్చింది ఏది లేదు. మేము అందుకే కలెక్టర్ గారి కావచ్చు, సీడీఎంఏ కావచ్చు మాకు స్పందన రాకపోతే వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ పరిష్కారమైనా సత్వరమే పరిష్కార దిశగా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంకా కూడా ఈ చెట్లు
మన అయ్యప్ప టెంపుల్ దగ్గర నుండి చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. నిజంగా గతంలో కూడా ఒక పరిధాన పరిరక్షకుడు వాళ్ళు కూడా మీడియాలో చెప్పడం జరిగింది, చెట్లు కొట్టేస్తున్నారు, దీనికి కలెక్టర్ గారు స్పందించాలి, సంబంధించిన అధికారులు స్పందించాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు కంప్లైంట్ వాళ్ళకి రీప్లేస్మెంట్ కూడా చేయలేదు. అక్కడ ఆ చెట్టు తీసేసి కొత్త చెట్టు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది, వాటికి కూడా నీ నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సెక్షన్ కూడా నిర్వీర్యం, అంటే ఒక్క సెక్షన్లో ఒకరికొకరు పొంతన లేకుండా సమాధానం చెప్పడం కమిషనర్ గారికి తెలియకుండా జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రజల కొరకు, పట్టణం కొరకు ప్రతి అంశం పైన మేము కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, ప్రతి సమస్య పైన మాట్లాడతాం. ఖచ్చితంగా మేము చెప్పిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిందే, లెటర్ పూర్వకంగా ఇవ్వాల్సిందే, రిటర్న్గా కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి రానున్న రోజుల్లో ఏ విషయమైనా ప్రజల దృష్టికి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాం.